హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ అగ్నిలో కాలిపోవడం అంటే అంతం కాదని, అది అజేయమైన శక్తిగా మారే ప్రక్రియ అని నిరూపించిన మహా అద్భుతమైన పక్షి ఫీనిక్స్. దాని జీవిత కథ మనకు ఏ విధంగా స్ఫూర్తినిస్తుందో తెలుసుకుందాం. చాలా కాలం క్రితం బంగారు రంగు రెక్కలతో సూర్యుడి కాంతితో మెరిసిపోయే ఒక అద్భుతమైన పక్షి ఉండేది. అదే ఫీనిక్స్. ఇది వందల ఏళ్ల పాటు ఎంతో హుందాగా ఆకాశంలో రారాజులా బతికేది. కానీ కాలం గడిచే కొద్దీ దానికి ముసలితనం వచ్చి రెక్కల్లో శక్తి తగ్గిపోతుంది. అప్పుడు ఆ పక్షి భయపడదు. అది సుగంధ ద్రవ్యాలు, ఎండిన కొమ్మలతో ఒక గూడును నిర్మించుకుంటుంది. సూర్యుడి వేడికి ఆ గూడు మంటల్లో కాలిపోతుంటే ఆ మంటల్లో ఫీనిక్స్ పక్షి కూడా తనను తాను సమర్పించుకుంటుంది. అక్కడితో అంతా ముగిసిపోయిందని అందరూ అనుకుంటారు. కానీ అక్కడే అసలైన మ్యాజిక్ మొదలవుతుంది. మిగిలిన బూడిద కుప్ప నుండి ఒక చిన్న రెక్క అల్లాడుతుంది. తన పాత శరీరాన్ని కాల్చుకొని సరికొత్త శక్తితో అంతకు ముందు కంటే మరింత అందంగా ఆ బూడిద నుండి ఫీనిక్స్ మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. మన జీవితం కూడా ఇంతే. ఒక్కోసారి కష్టాలు మనల్ని చుట్టుముట్టవచ్చు, పరిస్థితులు మనల్ని దహించి వేస్తున్నట్లు అనిపించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, నువ్వు ఎంతగా అణిచివేయబడితే అంత గొప్పగా పైకి లేవగలవు. ఓటమి అనే బూడిద నుండి సక్సెస్ అనే ఫీనిక్స్ పుడుతుంది. కాబట్టి ఎప్పుడు ఆశను వదులుకోవద్దు. నువ్వు పడిపోవచ్చు, కానీ మళ్ళీ ఎగరడం మాత్రం మర్చిపోకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.